ओम हम हम इदमिदम निर्घ्यं ग्रहाण स्वाहा ओम हम इदमिदम पाप्यं ग्रहाण स्वाहा ओम हम इदमिदम नाचपर्यं ग्रहाण स्वाहा అమ్మ మీ దగ్గర కంకణాలు వేసుకొస్తారు ఆడవాళ్ళు ముందు మగవాళ్ళు కట్టండి తర్వాత మగవాళ్ళు ఆడవాళ్ళు కట్టండి జరిగినటువంటి ఒక కార్యక్రమాలు ముందుగా ప్రతిక్షణ ఆరాధన అంటే మనం చేస్తూ ఉన్నటువంటి యొక్క కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలి అనే ఉద్దేశంతో విక్షేణుడి యొక్క ఆరాధన చేసుకున్నాం. అంటే మామూలుగా మీ అందరికీ కూడా గణపతి పూజ అనేది తెలుస్తూ ఉంటుంది. కానీ విష్ణు దేవాలయాల్లో అంటే ప్రత్యేకంగా పాంచరాత్రాగం కానీ మూఖాన సాధన శాస్త్ర ప్రకారం కానీ కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు విక్షేణుడిని ఆరాధన చేస్తారు. ఈ విక్షేణుడు విష్ణు గణాలన్నింటినీ కూడా అభివృద్ధి అందువలన ఆ విక్షేణ ఆరాధన అయిన తర్వాత మనం తెచ్చినటువంటి యొక్క పదార్థాలన్నీ కూడా శుద్ధపడటం కోసం పుణ్యాహవాచనం అనే కార్యక్రమాన్ని కూడా మనం నిర్వహించుకున్నాం. ఆ తదుపరి కళ్యాణోత్సవం సమర్పించే యోగ్యత కలగడం కోసం ఈ కార్యక్రమం జరిపించడానికి మనకు కొంత యోగ్యత అవసరం. అటువంటి యోగ్యత మనకు కలగడం కోసం ఈ కౌతుకాన్ని ధరిస్తూ ఉన్నాం అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఏది చేయాలి అన్నా ఈ కంకణం ఉన్న వాళ్ళకే అధికారం ఉంటుంది. తలంబరాలు వేయాలన్నా స్వామివారికి సమర్పించాలన్నా ఈ కంకణం కట్టుకున్న వాళ్ళకి మాత్రం అధికారం ఉంటుందండి. కనుక ఈ కార్యక్రమాన్ని కూడా జరిపించుకొని స్వామి అనంతరాశ్రమ యోగ్యత అంటే ఇప్పటివరకు కూడా ఆయన బ్రహ్మచారిగా ఉన్నాడు, బ్రహ్మచర్యంలో ఉన్నాడు స్వామి.
ఇక్కడి నుంచి సంసార జీవితాన్ని ప్రారంభం చేస్తున్నారన్నమాట. ఇటువంటి సందర్భంలో ఏం చేస్తారంటే అక్రమాలు అల్లడికి రెండో యజ్ఞోపవేతాన్ని జరుపు చేస్తారు. అక్రమాలు ఇక్కడ పీఠాలకు వచ్చినటువంటి మీరందరూ కూడా గోదావరి యొక్క ప్రయత్నంగా భావన చేసుకుంటూ గోదావరిని మీ అమ్మాయిగా అనుకుంటూ ఈ కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉన్నారు. అట్లానే ఈ కార్యక్రమంలో స్వామికి యజ్ఞోపవేత ధారణము అనే కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. 3 యజ్ఞోపవేతము 2 యజ్ఞోపవేతము రెండు కూడా స్వామికి సమర్పిస్తారు. దానికి ముందుగా స్వామికి ఆచరణ సమర్పించారు. ఇప్పుడు యజ్ఞోపవేతాన్ని కూడా సమర్పిస్తూ ఉన్నారు. మళ్ళీ తెలుసుకుంటున్నారని చేయండి. కార్యక్రమం ఏంటంటే కన్యావరణము అంటే మీ అమ్మాయికి తగినటువంటి యొక్క వరుణ్ణి బతుక్కురావడానికి ఆ సందర్భంలో కొంతమంది మధ్యవర్తులను పంపిస్తారు. ఎక్కడైనా మంచి సంబంధం ఉంటే తీసుకురాయా అని చెప్పి అటువంటి ఒక కార్యక్రమాన్ని ఇప్పుడు జరిపిస్తున్నారు. మీ దగ్గరికి పిల్లలకి వచ్చిన వాళ్ళ దగ్గర తాంబూలం వస్తుంది. దానిలో కొంత దక్షిణ పెట్టి నమస్కారం చేయండి. Gracias.
Swami
దిగు దిగు ఏదైనా వస్త్రాలు తీసుకొస్తే స్వామివారికి
వృత్తాంతాన్ని కూడా కొంతమంది పెద్దవాళ్ళు చెప్పారు కదా, ఆ వృత్తాంతాన్ని మీ అందరికీ కూడా కొద్దిగా క్లుప్తంగా వివరిస్తాను. సాధారణంగా ఆలయాల్లో చేసేటటువంటి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ఈ విధంగా చేస్తూ ఉంటారు. కానీ గృహాల్లో చేసుకోవాలి అంటే ఎట్లా చేసుకోవాలి అంటే, ఈ కళ్యాణ మహోత్సవం వచనాన్ని చదువుకుంటూ ఈ కళ్యాణాన్ని చేసుకోవచ్చు. అలా శ్రీవైకుంఠంలో పరమపురుషుడైనటువంటి నారాయణమూర్తి దేవేరులతో కూడా కలిసి ఉన్నట్టు అలా పరివారం మొత్తం కూడా వారిని సేవిస్తూ ఉండగా ఒక సందర్భంలో లక్ష్మీదేవి శ్రీమన్నారాయణమూర్తిని అడుగుతుంటారు, సంసార సాగరంలో ఉన్నటువంటి యొక్క ఈ సంసారాలందరినీ కూడా చూసుకుంటే నాకు గాలి కలిగిపోతుంది, వీరి కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఈ సన్నిధికి చేరాలి అని చెప్పి నాకు కూడా అనిపిస్తున్నాను కనుక వారిని బాగా పద్మాలయంలో నేను చేరుస్తాయా అని చెప్పి మీరు కనుక నాకు అనుగ్రహించినట్లయితే నేను భూలోకంలో అవతరిస్తానని చెప్పి అమ్మవారు చెప్పింది కదా. దానికి ఆ నారాయణమూర్తి సరే అని చెప్పి అనుగ్రహించాడు. అనుగ్రహిస్తూ మీతో పాటుగా నా ఆయుధాలైనటువంటి వరమాల, శంఖము, చక్రము అనగా శ్రీవత్సము, కౌస్తుభము, విశ్వక్షేణుడు, గరుత్మంతుడు, ఆదిశేషుడు కూడా ఈ భూమి మీద అవతరిస్తారయ్యా అని చెప్పి చెప్పాడట నారాయణమూర్తి. అలా శ్రీమన్నారాయణ యొక్క అనుమతులు పొందినటువంటి ఆ లక్ష్మీదేవి ఈ భూమిపై అవతరించాలి అని చెప్పి సంకల్పాన్ని చేస్తూ యజ్ఞార్థం భూమి చదువుతూ ఉన్నటువంటి యొక్క జనక మహారాజుకి సీతాదేవి ఏ విధంగా అయితే నాగలి స్వామిలో దొరికిందో అలాగే తులసివనంలో మొక్కలకి కోతులు తగ్గుతూ పాదులు చేస్తూ ఉన్నటువంటి యొక్క విష్ణుచిత్తుడికి బిడ్డగా లభించిందట ఈ గౌరవదేవి. అలా ఈ కలియుగంలో నవనామ సంవత్సరంలో కర్కాటక మాసంలో 6వ రోజున శుక్లపక్షంలో చిత్తుడిన మంగళవారం నాడు ఈ అమ్మవారు ఆ విష్ణుచిత్తుల వారికి లభించింది. ఆమె చిన్నతనం నుండి కూడా చాలా ఆచార సంపన్నురాలై వైరాగ్యము, జ్ఞానము కూడా కలిసి పెరిగిందట ఆ అమ్మవారు. అలా విష్ణుచిత్తుడి యొక్క ఇంకా పెరుగుతున్నది. ఈ విష్ణుచిత్తుల వారు స్వామివారికి సేవలు చేసుకుంటూ ఉన్నంత ఏ విధంగా అంటే పుష్పమాలికలను కడుతూ ఆ కైంకర్యాన్ని ఆయన దివ్యంగా సాగిస్తూ ఉన్నట్ట. అలా చేస్తూ ఉండగా ఈ గోదాదేవి ఈ తులసిమాలని తను ధరించి చెదరకుండా ఎవరు చూడకుండా అక్కడ పెట్టుకుంటున్నారు. ఈ విషయాన్ని తెలుసుకోలేనటువంటి ఆ విష్ణుచిత్తుల వారు ఆ మాలను తీసుకెళ్లి స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు. అలా ఆ మాలికలను స్వామివారికి సమర్పించడం చేత స్వామి కూడా చాలా సంతోషాన్ని పొందుతూ ఉన్నారు. ఉండగా ఒకనాడు ఈ గోదాదేవి కొన్ని మాలికలను మెడలా ధరించి అద్దంలో చూసుకొని మసిపోతూ ఆ మాలికల మెడ తీసి ఆ పళ్ళెలలో వచ్చింది కదా. అది చూసినటువంటి విష్ణుచిత్తుల వారు చాలా బాధలు పొందారు. అయ్యో, నా కుమార్తె ధరించినటువంటి ఈ మాలికలను నేను భగవంతుడికి సమర్పిస్తూ ఉన్నానే, నేనేదో తప్పు చేశానేమో అని చెప్పి ఆయన చాలా దిగులుగా ఉన్నాడు. అలా దిగులుగా ఉంటూ ఈ మాలికలను తీసుకెళ్లకుండా స్వామివారికి సమర్పించకుండా అలాగే ఉన్నాడు. ఆమె ఈ మాలికలను ఈ విధంగా వేసుకున్నాడో, ఎందుకు ఇలా ధరించింది అని చెప్పి ఈయన చాలా బాధపడుతూ ఉన్నాడు. ఆ బాధ చేత ఆయన స్వామివారి పూజలకు వెళ్ళకుండా స్వామికి మాలికలు సమర్పించకుండా చింతాక్రాంతుడై ఉండగా ఒకనాడు స్వామి అతనికి కల్లో కనిపించాడు. కనిపించి, నీ కుమార్తె ధరించినటువంటి మాలలు చాలా సుగంధభరితాలై ఉన్నాయి కనుక నేను చాలా ఇష్టపడుతూ ఉన్నాను కనుక నాకు ఆ మాలికలనే సమర్పించమని చెప్పి
వయస్సు వచ్చింది, అంటే పెళ్లికి వచ్చింది కదా అని చెప్పి ఆమె వివాహం గురించి ఆలోచిస్తూ ఉన్నట్ట కృష్ణుడు వారు. ఆమె ఓ తండ్రి, నేను రంగనాథుని తప్ప వేరే ఎవరిని కూడా వివాహం ఆడను అని చెప్పి చాలా గట్టిగా చెప్పింది కృష్ణుడు వారు. దానికి ఆ విష్ణుచిత్తుడు చాలా సంతోషం పొందారు. 108 దివ్య తిరుపతులలో ఉన్నటువంటి ఒక స్వామి అత్యామూర్తులను గోదాదేవికి సవివరంగా తెలియపరుస్తూ ఉన్నట్ట. ఆ రంగనాథుని ఎంత ఇష్టపడినటువంటి కూడా గోదాదేవి.
ఆనందాలతో కూడా ముందుకు వెళ్తారు. వారిని ఎంతగానో